రెడ్డి నాయకత్వం, రెడ్డి నాయకత్వం, రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భూపతి రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. నిలబడి గెలిచిన తర్వాత ఈ ప్రాంత శాసనసభ్యులుగా మీ గ్రామానికి మొట్టమొదటిగా రావడం జరిగింది. మరి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు మన మీ సర్పంచ్ దేవగౌడ్ గారు, ఎంపీటీసీ గంగారాం గారు, గ్రామ శాఖ అధ్యక్షుడు సంతోష్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా వీడీసీ చైర్మన్ రాముల్ గారికి, మీకు 50 మంది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గడికోల్ గ్రామం ఒక వ్యవసాయానికే కాదు, ప్రేమకు అభిమానం వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, తప్పకుండా మీ గ్రామాన్ని అన్ని విధాలుగా నేను అభివృద్ధి పరుస్తాం. మరి అదేవిధంగా సోనియమ్మ మాట కింద 6 గ్యారెంటీలను కూడా మేము అమలు పరుస్తామని చెప్పినప్పుడు నమ్మి మరి నాకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోటేసి నన్ను గెలిపించి, మరి మామూలు గెలుపంటే మామూలు గెలుపు 600 మెజారిటీ ఒక ఊళ్ళని, అంటే దానికి మరి నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీకు అందరికీ కలిసి మరి థ్యాంక్స్ చెప్తామని వచ్చినా, అది చేసినాం ఇది చేసినాం. మరి కాంగ్రెస్ వాళ్ళు గెలిచి 30-40 రోజులు కాలేదు, ఏం చేస్తారో నేను మాట్లాడుతున్నాను. ఇవాళ మన ఎన్నికల ముందు ఎస్డిపి పేరు మీద ప్రొసీడింగ్స్ ఇచ్చిరు. ఇవాళ ఒకటన్నా పని అయిందా? కావు. మేము చెప్పినాం ఎన్నికలప్పుడు కూడా 2018 కూడా ఇక్కడే చేసిండ్రు, ఇప్పుడు కూడా అక్కడే చేస్తున్నారు. ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద దానికి ఫైనాన్షియల్ అలొకేషన్ లేదు, ఎన్నికల కొరకు ఓట్ల కొరకే చేస్తున్నారని మేము ప్రజల ముందు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇక్కడ మన గడపలో కూడా చెప్పినాం. ఇక హడావుడిగా కొన్ని శంకుస్థాపనలు చేసారు, ఏదో ప్రజలు ఇంకా మభ్యపెట్టి ఇంకేదో ఓట్లు దండుకుందామని. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మరి చాలా చైతన్యవంతమైన వాళ్ళు. మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రేపు ఎన్నికలనగా ఎల్లుండి ఎన్నికలనగా ప్రొసీడింగ్ ఇచ్చి శంకుస్థాపన చేస్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఇంకా చాలా విషయాలు చెప్పారు. దళిత బంధు ఇస్తామని చెప్పి 30% కలెక్ట్ చేసిరు, గృహలక్ష్మి ఇస్తామని చెప్పి 30% కలెక్ట్ చేసిరు. ఇవాళ మేము చెప్పినాం, అదే రోజు ఎన్నికల ప్రచారంలోనే చెప్పినాం, ఇవన్నీ దొంగ స్కీములు, ఇవి రావు. దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి అన్నీ కూడా బంద్ అవుతాయని చెప్పినాం. మేము ఇస్తామని చెప్పలే. ఇవాళ కమిషన్ తీసుకుని వెళ్ళాం కూడా పైసలు ఇవ్వరు, మళ్ళీ మాకు ఎందుకు, మాకు మరి స్కీములు వస్తలేవు కదా అంటే వాళ్ళని రెచ్చగొట్టి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేపిస్తున్నారు. అయ్యా మీరు గల్లబట్టి వసూలు చేసుకుంటారా, ఏం చేస్తారో కానీ పైసలు అయితే రావు. మరి ఆ బంధువులు మేము చెప్పలేదు, టీఆర్ఎస్ చెప్పారు, అది టీఆర్ఎస్ అడగాలి. అదే మరి అంటే బంధువులు మేము అవన్నీ మేము చెప్పలేదు. మేము చెప్పినాం ఒకటే, మీ గ్రామానికి 6 గ్యారంటీ స్కీములు ఇస్తాం. అదేవిధంగా మీ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏదంటే పరిష్కరిస్తాం. అది రోడ్డే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించినట్టు అన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో ఏదైతే పెట్టిందో దానికి 100% కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఇది స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ.
మరి దేశానికి కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ కాబట్టి మీరందరూ కూడా చూసిరు 7వ తారీఖు నాడే మీ అందరి ఆశీర్వాదంతో మన ప్రభుత్వం ఏర్పడే పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసిరు. అది కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మరి ప్రియాంక గాంధీ గారి ఆధ్వర్యంలో అంటే ప్రమాణ స్వీకారం చేసి అదే రోజు 6 గ్యారంటీల మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. మీకు అందరు కూడా తెలుసు, మీరు చూసుంటారు ఎల్బీ స్టేడియంలో. తర్వాత 9వ తారీఖు నాడే సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మరి 2 గ్యారంటీ స్కీమ్లను కూడా అమలుపరచడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేయడం జరిగింది.